ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెగువేరా కదం శేషుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు 12వ రోజు చేరుకుంది. ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి తాతా ప్రసాద్ గారు, మా మిత్రులు, అలాగే కిరణ్ గారు, సురేష్ గారు, వారికి ముందుగా నా కృతజ్ఞతలు. ఈ డొక్కా సీతమ్మ క్యాంటీన్ ప్రతినిత్యం చేయటానికి ఈరోజు ఒక దాత ముందుకొచ్చారు. రవిప్రియ మాల్స్ అధినేత కంది రవిశంకర్ గారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రానికి 25,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా వారిని ఆదుకోవాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలకి వారు అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు నుంచి కూడా ప్రతినిత్యం ఒంగోలులో జరుగుతున్న మొబైల్ క్యాంటీన్ ద్వారా అయితేమి, ఇక్కడ మా కార్యాలయం దగ్గర అయితేమి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కార్యదర్శి మన జడా బాలనాగేంద్రం గారు, సీనియర్ రాజకీయవేత్త, వారి ఆధ్వర్యంలో గత 11 రోజులుగా శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరు మీద నిత్య అన్నదాన కార్యక్రమం జనసేన పార్టీ చైర్మన్ చీఫ్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది. ఒంగోలులో బాలనాగేంద్ర గారి ఆధ్వర్యంలోనే. చాలా సంతోషం. ఈరోజు 12వ రోజును తెలపడం జరిగింది. ఇట్లా కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దీనికి భవిష్యత్తులో కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మేము చెప్పుకుంటాం. ఇది ఒక మంచి కార్యక్రమము. ఈ మంచి కార్యక్రమాన్ని సాహసోపేతంగా ధైర్యంగా ముందుకు నడిపి, ఎందుకంటే ప్రతి దినము కూడా అన్నదాన కార్యక్రమం చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పనైనా తన సొంత నిధులు వెచ్చిస్తూ తన మిత్రుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని డైలీ విద్యాస్తున్న సందర్భంగా ముందుగా బాలనాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిన్ననే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు కూడా పిల్లలకు సంబంధించి ఒక పథకానికి పాత పేర్లు గోరుముద్ద, జగనన్న గోరుముద్ద అనే పేరు తీసేసి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆ పథకాన్ని ప్రారంభం నిన్న జీవో కూడా రిలీజ్ చేశారు. చాలా సంతోషం. ఈ యొక్క కార్యక్రమము నిరంతరం సాగాలని కోరుకుంటూ ఆ భగవంతుడి ఆశీస్సులు బాలనాగేంద్ర గారి రూపంలో మా అందరికీ కూడా
ఇందులో అందరూ కూడా మిత్రులందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ భవిష్యత్తులో నా వంతు సహకారం కూడా అందిస్తానని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.